ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. సో నేను మీ మనోజ్. డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా సరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం ఎంతమందిని అయినా సరే ఇబ్బంది పెట్టడానికి ఏమాత్రం వెనుకడ్డు. సో ట్రెండ్ ఒకసారి సెట్ చేస్తాడు, ట్రెండ్ చాటున బలైపోయిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఒక పథకాన్ని పెట్టాడు అనమాట. ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళకి క్రిస్మస్ ఆఫర్ అంట. అదేంటి, బేసిక్గా ఆఫర్లు ఇవ్వడు కదా, ఆయన అనుకున్నదే చేస్తాడు కదా. కానీ ఇక్కడ ఆయన స్వలాభం కూడా ఒకటి ఉంది. సో ఎందుకు మరి అక్రమ వలసదారులకి $3,000 ఇస్తున్నాడంటే, ఎవరైతే అమెరికాలో అక్రమంగా వలస వెళ్ళి అక్కడ స్థిరపడిపోయిన వారు, ఎవరికి ఇమిగ్రేషన్ అధికారులకు కనిపించకుండా జాబులు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీ స్వదేశాలకు మీరు వెళ్ళిపోండి, మీరు ఒకవేళ లీగల్గా వచ్చి మాకు కనిపిస్తే క్రిస్మస్ ఆఫర్ కింద $3,000 అంటే దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో 2.5 lakh 2.5 లక్షలు అనమాట. సో ఇప్పుడు $3,000 ఇచ్చి ట్రంప్ ఎవరైతే అక్రమ వలసదారులు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఎందుకు, రీజన్ ఏంటి చెప్పిన, ఇప్పటికే దాదాపుగా 1.9 M దాదాపుగా 19 లక్షల మంది పంపించాడు. 19 లక్షల మందిని అమెరికా నుంచి బయటికి పంపించాడు ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారు. అండ్ సక్రమ వలసదారులను కూడా ఎలాగైనా సరే పంపిద్దామని ట్రంప్ రోజుకు ఒక ప్లాన్ వేస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఇయర్లో పర్టికులర్గా లాస్ట్ మార్చ్ టు మొన్న నవంబర్ ఎండింగ్ వరకు సర్వే ప్రకారం 3 లక్షల మందిని ఎవరైతే ఉన్నారో అక్రమంగా వచ్చిన వాళ్ళని పంపించాడు అనమాట. మీకై మీరు వచ్చి మా దగ్గర మేము ఇచ్చే గౌరవమైన పారితోషికం, ఏదో రెమ్యునరేషన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఆ డబ్బులు $3,000 తీసుకొని వెళ్ళిపోతే ఓకే. లేదా మా అంతటికి మేము పట్టుకున్నామా అక్రమ వలసదారుల్ని, సచ్చారే అన్నంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. సో ఇప్పుడు $3,000 తీసుకొని వెళ్ళిపోతారా ఆ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో, లేదంటే అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా చాలామందిని హైర్ చేసుకొని, చాలామందిని కొన్ని కొత్త టీములు కూడా పెట్టి టాస్క్ ఫోర్స్ అంటాం కదా మన ఇండియాలో, అలాంటి వాళ్ళని అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్లో తిరుగుతూ ఉంటారనమాట. లైక్ కొన్ని MNC కంపెనీస్తో అక్రమంగా ఎవరైనా వచ్చారా కనుక్కోవడం కావచ్చు, లైక్ H1B ఏమన్నా అవకతవకలు జరిగాయా, కంపెనీ త్రూగా ఎవరన్నా వచ్చారా, లేకపోతే పొలిటికల్ రిఫరెన్సెస్ పెట్టుకొని ఎవరన్నా అక్రమంగా ఉంటున్నారా, ఇలాంటివన్నీ కూడా. ఈవెన్ క్యాష్ అండ్ క్యారీ జాబ్స్ ఉంటాయి. లైక్ డౌన్ టౌన్లో స్ట్రీట్స్లో కొన్ని క్యాష్ అండ్ క్యారీ జాబ్స్ ఉంటాయి. ఒక 1 అవర్కి $10 తీసుకొని గంట చేసి వెళ్ళిపోయే పనులు ఉంటాయి అన్నమాట. అలాంటి వాటికి మన ఇండియన్స్ అండ్ చైనా వాళ్ళు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. సో ఈవెన్ కెనడా నుంచి కూడా చాలామంది అక్రమ వలసదారులు ఉన్నారు, వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు గౌరవంగా. సో ఇప్పుడు ఎవరైతే చిదుగు బొదుగు ఉన్నారో వాళ్ళ కోసం ఇప్పుడు ట్రంప్ క్రిస్మస్ ఆఫర్ పెట్టాడు. $3,000 ఇస్తాను, మీరు ఒకవేళ వెళ్ళిపోతానంటే. మా అంతటికి మేము పట్టుకుంటే మాత్రం ఏం చేస్తామో మాకు తెలీదు అన్నట్టుగా మాట్లాడాడు. సో ట్రంప్ తీసుకున్న ఈ యొక్క గొప్ప డెసిషన్ గురించి మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.